రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రదాడులకు మతం రంగు పురమడం సరైనది కాదని సిపిఎం నేతలు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలో సమైక్యత యాత్రలు నిర్వహించారు. సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలలో సమైక్యతను పెంపొందించాలన్నారు. పెహల్గాం దాడులలో చనిపోయిన మృతులకు మరియు యుద్ధంలో చనిపోయిన వీర జవాన్లకు నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు మాట్లాడారు. పెహల్గాం దాడులకు పాల్పడిన తీవ్రవాదులను నేటికీ పట్టుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. యుద్ధం వల్ల సాధించిన ఫలితాలను దేశ ప్రజలకు వివరించాలని పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలన్నారు. భారతదేశ విధానాలను ట్రంప్ నిర్ణయించడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్బీ, పి సూర్యనారాయణ, కాయంబు శ్రీనివాసులు, నగర కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాశ్మీర్లో పెహల్గాంలో ఏదైతే పర్యాటకులు పోయిన సమయంలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని చంపేశారు. ఇది సిపిఎం పార్టీ ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. ఉగ్రవాదాన్ని అణిచేయాలనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. అయితే యుద్ధాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అణిచేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం. 9 స్థావరాలు పాకిస్తాన్కు సంబంధించినటువంటి స్థావరాలు, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేశాము అని ప్రభుత్వం చెప్తుంది. మన భారత ప్రభుత్వం ఒక ఉగ్రవాదాన్ని కూడా ఈరోజు కూడా పట్టుకున్న పరిస్థితి లేదు. మరలా యుద్ధానికి సింధూర్ అనే పేరుతో యుద్ధం ప్రకటన చేసింది. యుద్ధంలో భాగంగా ఆక్రమిత కాశ్మీర్ను తీసుకొని వస్తాం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచేస్తామనేటువంటి చెప్పినటువంటి ప్రభుత్వం, అమెరికన్ సామ్రాజ్యవాదం అనేటువంటి ట్రంప్ ఈ యుద్ధానికి మధ్యవర్తం వ్యవహరించి యుద్ధాన్ని ఆపాలనేటువంటి వార్నింగ్ ఇస్తే మన మోడీ ప్రభుత్వం ఆగిపోవటం జరిగింది. పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతీసామని చెప్తున్నారు. పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ద్వారా అమెరికా సహాయం చేసింది. అందువల్ల ఈరోజు ఈ దేశంలో జరిగినటువంటి అనేక మంది సైనికులు చనిపోయారు. వెంటనే పార్లమెంటు సమావేశం జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కానీ ఈరోజు కూడా దాని సమావేశం జరపాలి. వెంటనే పార్లమెంటు సమావేశం జరిపి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.